హాయ్ అండి. నేను మీ స్మైలీ. వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్. ఈరోజు కథ మొండి మొగుడు. కథలోకి వెళ్తే కళ్ళు తెరిచి వచ్చేసావా అమ్ము? వచ్చి ఎంతసేపు అయింది అని లేచి నిలబడి అడుగుతున్న అమూల్యని చూసి అమాంతం హత్తుకుని నిజంగానే వచ్చేసావా బంగారం అని బాధగా అడిగాడు అమర్. అతని నడుం చుట్టూ చేయి వేసి సాయంత్రం వచ్చాను అమ్ము అనగానే గాలి ఆడనంత దగ్గరికి అదుముకున్నాడు అమర్. ఆ మాటకి అమ్ము కళ్ళల్లో నీళ్లు తిరిగి నిజంగానే వచ్చాను అన్నట్టుగా వెన్ను నిమిరింది. అమ్ము ముఖం దోసిట్లోకి తీసుకుని ఎంత మిస్ అయ్యానో తెలుసా అని కళ్ళతో నిండిన నీళ్లతో అమర్ అడుగుతూ ఉంటే నేను కూడా అని ఏడుస్తూ సమాధానం చెప్తుంది. లవ్ యూ బంగారం అని ముఖమంతా తడి ముద్దులు పెడుతూ ఉంటే తనని ఎంతగా మిస్ అయ్యాడో స్పష్టంగా కనిపిస్తూ ఉంటే అడ్డు చెప్పలేక తన భర్త ప్రేమను స్వీకరిస్తూ తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది అమూల్య. పెదాల దగ్గర వెచ్చని ఊపిరి తగులుతూ ఉంటే కళ్ళు తెరిచి ముద్దు పెట్టకుండా తననే చూస్తున్నా అమర్ని చూస్తుంది అమూల్య. అమ్ము స్మెల్ ఏమైనా వస్తుందా అని డౌట్గా అడిగాడు అమర్. సిగరెట్ స్మెల్ వస్తుందా అన్న డౌట్తో అడిగాడని అర్థమై అతడి ముక్కు పట్టిలాగి లేదు అంది నవ్వుతూ. అమ్మయ్య అని మనసులో అనుకుని ఆలస్యం చేయకుండా అమూల్య పెదవిని అందుకున్నాడు అమర్. సాఫ్ట్గా మొదలైన ముద్దు హార్డ్గా సాగుతుంటే తనని ఎంత మిస్ అయ్యాడో ఎంతగా ప్రేమించాడో అన్నది అధరాల ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నాడు అమర్. తనకి పెయిన్గా ఉన్న తన భర్త ప్రేమ కనపడటంతో ఆనందంగా ముద్దును ఆస్వాదిస్తుంది అమూల్య. సుదీర్ఘ చుంబనం తర్వాత పెదవులకు సెలవునిచ్చి ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి అలసిన మనసులకు స్వాంతన చేకూర్చుకుంటూ అలా ఎంతసేపు ఉండిపోయారో వాళ్ళకే తెలియకుండా అలాగే ఉన్నారు. సెల్ ఫోన్కి మెసేజ్ అలర్ట్స్ రావడంతో ఇద్దరూ దూరం జరిగి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. అమూల్యని ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకువెళ్తుంటే దించు అమ్ము, డిన్నర్ చేద్దువు అని లో గొంతుతో అడిగింది అమూల్య. నిన్ను చూశాక నాకేం తినాలని అనిపించడం లేదు బుజ్జి అన్నాడు అమర్. నాకు ఆకలి వేస్తుందిరా తిందాం అని గోముగా అడిగింది అమూల్య. వెళ్తున్న అమర్ని భోంచేయకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది అమూల్య. ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పాడు. పర్వాలేదులే హ్యాండ్ వాష్ చేసుకుని కూర్చోమని తనకు వడ్డించింది. ఏంటి మేడం గారు అన్నీ నాకు నచ్చిన స్పెషల్స్ వండారు? చిన్నగా నవ్వుతూ నేనే తినిపించేదాన్ని, కానీ నాన్ వెజ్ నీకు నచ్చినట్టు తింటావు కదా అందుకని వడ్డిస్తున్నా, తింటూ అన్నీ సూపర్గా ఉన్నాయి బుజ్జి అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. చిన్నగా నవ్వుతూ తాను తింటుంది. నీ గొంతు బాగోలేదని ఎవరు చెప్పారే అలా మెసేజ్ పెట్టావు అన్నాడు చిరుకోపంగా. క్లియర్గా పెట్టాను కదా, తిట్టడానికి చెప్పడానికి మాత్రమే నా వాయిస్ పనికొస్తుంది అని. ఎంత స్వీట్ వాయిస్ పెట్టుకుని నువ్వు పాడితే బాగుండదా? ఇప్పుడే ప్రశాంతంగా తింటున్నావు, డైజెస్ట్ అవ్వాలని లేదా? నిజమే, నీ గొంతు బాగుంటుంది, ఎప్పుడన్నా ట్రై చెయ్యి. ఇది గుర్తుపెట్టుకో, నీ మీద కోపం వచ్చినప్పుడు తప్పకుండా పాడతా. ఎలా అంటే చేరికి కట్టేసి పారిపోవడానికి వీలు లేకుండా మరీ పాడతాను. ఆ తర్వాత నన్నంటే మాత్రం అస్సలు ఒప్పుకోను. నా బుజ్జి ఎలా పాడినా బాగుంటుందని పక్కనే ఉన్న అమూల్య గొంతు మీద చిన్నగా ముద్దు పెట్టాడు. నీ ప్రేమ తగలయ్యా, చూడు గొంతుకంతా రైస్ అయ్యింది, అయితే క్లీన్ చేయమంటావా అని పెదాలు ముందుకు జరిపి కొంటెగా అడుగుతూ ఉంటే అక్కర్లేదు నాకు చేతులు ఉన్నాయి అని హ్యాండ్ వాష్ చేసుకుని గొంతు కూడా క్లీన్ చేసుకుని సడన్గా తన బాడీ గాల్లో ఉండటంతో తల పక్క తిప్పి చూడగా అమర్ తనని ఎత్తుకున్నాడని అర్థమై దించండి ని అడిగింది అమూల్య. పర్లేదు బంగారం, నా భార్య నాకు బరువు కాదు అన్నాడు అమర్. అది కాదురా సామి, ఇప్పుడే తిన్నావు కదా, నేను ఇంకా బరువు అవుతాను, బెడ్రూమ్లోకి వెళ్ళలేనా అని కోపంగా అడిగింది అమూల్య. ఏం పర్వాలేదని రూమ్లోకి తీసుకువెళ్ళి తనను బెడ్ మీద పడుకోబెట్టి పక్కన చేరాడు అమర్. ఏంటి నా పక్కన చేరారు, ఫ్రెష్ అవరా అని అడిగింది. ఏ అంత చెమట కంపు కొడుతున్నానా అని బుగ్గ మీద వేలుతో రాస్తూ అడుగుతున్నాడు. అలా అని కాదు, స్నానం చేసి వస్తే రిలాక్స్డ్గా నిద్రపోవచ్చు కదా అని. ఇందాక ఫ్రెష్ అయ్యి వస్తానంటే వద్దన్నావు, ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నానని దూరం పెట్టడానికి ఫ్రెష్ అవ్వమంటున్నావు. అంతా నీ ఇష్టమే, అన్నీ నీ మాటలే. తన షర్ట్ బటన్ ఓపెన్ చేసి గుండె మీద చిరుముద్దు పెట్టి ఇప్పుడు నమ్ముతావా? నీ జాలి నాకేం అవసరం లేదులే, అయినా సైట్ నుంచి వచ్చాను కదా, ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి నా బాడీ చూపించేస్తా అని లేచాడు. చూపించు జరుచుకుని సచ్చుతుంది. నేను ఇంకా వెళ్ళలేదే, నాకు వినపడుతోంది, వినాలనే అన్నాను, నాకేమన్నా భయమా అంది మూతి తిప్పుకుంటూ. నీ కథ స్నానం చేసి వచ్చి చెప్తానే అని టవాల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళాడు అమర్. ఫ్రెష్ అయ్యి తన ప్యాంటు వేసుకుని ఉనికిపాట్లు పడుతున్న అమూల్య ముఖం మీద తల విదిల్చాడు అమర్.
ముఖం మీద చిరుజల్లు పడటంతో కళ్ళు తెరిచి తన ముందు టాప్లెస్గా నిలబడి ఉన్న అమర్ని చూసి, ఫ్రెష్ అయ్యావని మమ్మల్ని లేపాలా? నీకు అసలు బుద్ధుందా? నైట్ టైం ఎవరైనా తలస్నానం చేస్తారా అని తనను బెడ్ మీద కూర్చోబెట్టి తల తుడుస్తూ తిడుతుంది అమూల్య. తన పొట్టకు మొహమానించి నడుం చుట్టూ చేతులు వేసి, సైట్లోకి వెళ్ళొచ్చాను కదా, తలంతా దుమ్ముతో నిండిపోయింది, అందుకే షవర్ చేశాను అన్నాడు. అమర్ చేతులు విడిపించుకునే కొద్దీ ఇంకా బిగుసుకుంటూ ఉంటే, ఓయ్ తల తుడవడం అయ్యింది, వదులుతావా లేదా అని అడిగింది అమూల్య. వదలడానికా నిన్ను కట్టుకుంది బంగారం అని డైలాగ్ కొట్టాడు అమర్. హిహి, జోకేం బాగోలేదని బలవంతంగా చేతులు విడిపించుకొని నీటితో ఉన్న ఛాతి భాగం వీపు భాగానికి తుడిచి టవల్ హ్యాంగర్కేసి, ఇంకా తమరు పవళిస్తే నేను ప్రశాంతంగా నిద్రపోతా అని బెడ్ మీద అటువైపు తిరిగి పడుకుంది అమూల్య. పక్కన మొగుడిని పెట్టుకుని నిద్ర ఎలా వస్తుందే? అక్కడ 3 రోజులు తమారి ఆలోచనలతో సరిగా నిద్రపోలేదులే. 3 కాదు, ఈ రోజుతో కలిపి 4 అన్నాడు. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగింది. నువ్వేం చేయకు, నేనే చేస్తాను అని అమ్ముని తన వైపు తిప్పుకుని చీరలోనికి చేయి పోనిచ్చి తనని దగ్గరికి తీసుకుని, నేను మాట్లాడుతుంటే నువ్వు అటువైపు తిరిగి పడుకుంటే ఏంటర్థం? కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడుతున్నాడు. భయపడుతూ, ఎప్పుడు ఏమైనా చేస్తావా అని అడిగింది. లేదులే, ఇటురా అని తన గుండెల మీద పడుకోబెట్టుకుని గట్టిగా హత్తుకుని ఐ మిస్ యూ అన్నాడు అతని నడుం చుట్టూ చేయి వేసి. నేను కూడా అంతే స్వామి, ఈ 3 రోజులు ఎలా గడిచిందో అమర్ చెప్పబోతూ ఉంటే, ష్, ఏం చెప్పకు, నాకు అర్థమైంది అని చెంప మీద సుతారంగా మీటుతూ చెబుతుంది అమూల్య. ఈ శారీలో గ్రీన్ యాపిల్లా ఉన్నావు బుజ్జి, బాగుందా? ఇది గ్లాసీ ఆర్గంజా, చెప్పాను కదా నీ దగ్గర అన్ని వెరైటీ చీరలు కట్టుకుంటా అని చెప్పింది. తలలో మల్లెపూలు పెట్టుకుని అందంగా ముస్తాబయ్యావు, పూలవాసన ఆస్వాదిస్తూ. దగ్గరికి రావద్దంటే ఎలాగే అని వీపు మీద వేళ్లను ఆడిస్తూ చెబుతున్నాడు అమర్. ఓయ్, నువ్వు చేయి తీస్తావా లేదా, నాకు గిలిగింతలు పెడుతూ ఉంది అంది అమూల్య. అవునా అంటూ తనను పక్కన పడుకోబెట్టి తన నడుం మడతల్ని సవరిస్తూ తన మెడ వంపుల్లో పెదాలు నిలిపాడు. తన్మయత్వంలో అతని మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయింది అమూల్య. తనను పక్కన పడుకోబెట్టి మెడ వంపుల్లో పెదాలు నిలిపి ఐ మిస్ యువర్ స్మైల్ బేబీ అంటూ తన బాడీ పరిమళాన్ని ఆస్వాదిస్తూ చెబుతున్నాడు. తమకంతో అతని మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయింది అమూల్య. పొద్దున్నే కళ్ళు తెరవగానే తన గుండెల మీద తలవాల్చి వదిలితే తన పెళ్ళాం ఎక్కడికి వెళ్ళిపోతుందో అని భయంతో నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుని పడుకున్న అమర్ని చూసి నవ్వుకుని చేతులు తీస్తూ ఉంటే ఇంకా గట్టిగా పట్టు బిగించాడు అమర్. తెల్లారి చాలాసేపు అయింది, తమరు వెళ్తే వెళ్ళి పని చేసుకుంటాను అంది అమూల్య. తొందరగా లేచి పని చేయకపోతే దేశానికి వచ్చే నష్టం లేదులే, కాలేజీ లేదుగా, పడుకో అని నడుము నొక్కుతూ చెబుతున్నాడు. రాత్రంతా ఈ బరువును మోయడం చాలదని ఇప్పుడు నా నడుమును నలిపేస్తున్నావు కదరా, వదులు అంది కోపంగా. ఈ కాస్త బరువునే మోయలేకపోతే లైఫ్ అంతా నా బాడీ బరువు ఎలా మోస్తావే, అలవాటు చేసుకో అని తన పెదవి మీద చిరుముద్దు పెట్టి పక్కన పడుకున్నాడు. లైఫ్ లాంగ్ ఇదే పనేనా అడిగింది అనుమానంగా. ఫస్ట్ నైట్ స్టార్ట్ అయ్యే వరకు నువ్వు చెప్పినట్టు వింటా, ఆ తర్వాత అంతా నా కంట్రోల్లో ఉండాలి అని బుగ్గలు నొక్కుతూ చెబుతున్నాడు. అబ్బా వదులురా అని తన చేతులు విడిపించుకుని, కార్యం తర్వాత మా కంట్రోల్లో ఉంటారంట కదా, రివర్స్ చెబుతున్నావు. అయినా రాత్రంతా చేసిన అల్లరి చాలదని మళ్ళీ మొదలు పెట్టావా? ఇలాగే వాగావంటే మళ్ళీ మొదలు పెడతా, వెళ్ళి పని చేసుకో. కళ్ళు మూసుకుని పడుకున్న అమర్ని చూసి, నువ్వు మనిషివి కాదురా, రాక్షసుడివి అని తిట్టుకుంటూ ముక్కొక్కరికి వాష్రూంలోకి పరిగెత్తింది అమూల్య. కళ్ళు తెరిచి, అంత గట్టిగా కురిగిందేంటి రాక్షసి అని పడుకున్నాడు అమర్. కిచెన్లో ఉన్న అమూల్యను వెనక నుండి హత్తుకుని మెడ మీద బైట్ చేయగానే అమ్మా అని అరవబోతుంటే తన నోటికి చెయ్యి అడ్డు పెట్టి, ఎందుకే అలా అరుస్తావు, ఎవరైనా వింటే ఏదైనా జరిగింది అనుకుంటారు కంగారుగా చెబుతున్నాడు అమర్. తన మెడ మీద రుద్దుకుంటూ, కాక మరేంటి అంది అమూల్య. నా ముక్కు చూడు ఎలా కొరికావో, సేమ్ శూర్పణఖలా ఉంది అన్నాడు నవ్వుకుంటూ ముక్కు మీద ముద్దిచ్చి. గాయబ్ అయిపోయింది. ఏంటే నా డైలాగ్ నాకే కొడుతున్నావా అన్నాడు. నీ ప్రేమ కంటే ముద్రలే ఎక్కువయ్యాయి అని మెడ చూపించింది. ఏంటి బాడీ మీద నా స్వీట్ బైట్స్ తక్కువయ్యాయని ఫీల్ అవుతున్నావా అని అడిగాడు కొంటెగా. చాలా ఎక్కువయ్యాయి, ఆపితే బాగుంటుందని చెప్పింది అమూల్య. నేను చాలా స్మూత్గా డీల్ చేస్తున్నాను, హార్డ్గా డీల్ చేశాననుకో తట్టుకోలేవు, అందుకే
కొద్ది కొద్దిగా ప్రిపేర్ చేస్తున్నా. నన్ను రెచ్చగొట్టకు. నువ్వు ఇలాగే మాట్లాడావనుకో నా పుట్టింటికి వెళ్ళిపోతా. కాళ్ళు విరగ్గొట్టి మరీ మూలను కూర్చోబెడతా అన్నాడు. నువ్వు కాళ్ళు విరగ్గొట్టిన నువ్వే సేవలు చేస్తావా? నాకు నమ్మకం లేదు దొరా అంది అమూల్య. తన నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు గాని టిఫిన్ వడ్డించి రెడీ అవ్వు, బయటికి వెళ్దాం అని ఆర్డర్ వేశాడు అమర్. ఆఫీస్ లేదా అని అడిగింది. లీవ్ పెట్టేశానులే, మూవీకి వెళ్ళి లంచ్ చేసి వద్దాం అన్నాడు. రాకపోతే అంది. బయట చేసిన చోట తడి ముద్దు పెట్టి నోరు ముయ్యమన్నానా అని టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి టిఫిన్ వడ్డించి తాను తింటున్నాడు. కర్రీ ఎలా ఉంది అమ్ము? పూరి ఆలు మటర్ కర్రీ బాగుంది అన్నాడు. రెడీ అయ్యి బయటికి వెళ్ళగానే ఎల్లో కలర్ టీషర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్, చేతికి వాచ్, పెళ్లిలో తన తండ్రి బ్రాస్లెట్ ఇచ్చిన కుడి చేతికి వేసుకుని కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని స్టైల్గా నిలబడిన అమర్ని చూసి షాక్లో నోరు తెరిచి అలానే చూస్తీ బేబీ పింక్లో చూడిదార్ టాప్, క్రీమ్ కలర్ పుష్ బ్యాక్ ప్యాంట్, సేమ్ కలర్ చున్నీ వేసుకుని తన ముందు నిల్చున్న అమూల్యను చూసి తన దగ్గరకు వెళ్ళి అచ్చు రోజీలా ఉన్నావు అని బుగ్గలాగాడు అమర్. తమరు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారని సిగ్గుపడుతూ చెబుతున్న అమూల్యను చూసి అంత బాగున్నానా? అయితే క్యాన్సిల్ చేద్దామా అని హస్కీ టోన్తో అడిగాడు అమర్. ఇప్పటికే చాలా ఎక్కువైంది కానీ పదండి మూవీకి వెళ్దాం అడిగింది అమూల్య. బైక్లో కూర్చోబెట్టుకుని గట్టిగా పట్టుకో, నా స్పీడ్ తట్టుకోలేవు అన్నాడు. పెళ్ళైనప్పటి నుంచి బైక్ ఎక్కుతున్నాను కదా, కొత్తేముంది పదండి. ఇద్దరు సినిమా చూసి లంచ్ చేసి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. అమూల్యని ఇంటి దగ్గర దింపి నాకు కాస్త పనుందని బయటికి వెళ్ళాడు అమర్. గేట్ ఓపెన్ చేసి లోపలికి రాగానే కోతిమూకని చూసి హ్యాపీగా స్మైల్ చేస్తుంటే ఇద్దరూ ఒకేసారి వచ్చి హగ్ చేసుకుని ఇంకెప్పుడు చెప్పకుండా వెళ్ళకు అక్క అని బేలగా అడిగారు. ఇద్దరికీ నుదుటి మీద ముద్దు పెట్టి సారీరా, నాన్నని చూడాలని సడన్గా వెళ్ళిపోయాను, కూర్చోండి వస్తానని చెప్పి వెళ్ళి చక్కలు, కొబ్బరి లౌజులు ప్లేట్లో పెట్టి తినమని ఇచ్చింది. కాఫీ తాగుతూ ఇంకేంట్రా విశేషాలు, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, బబ్లు చదువుతున్నావా లేదా అని అడిగింది అమూల్య. లేదక్క చదువుతున్నాను అని రిప్లై ఇచ్చింది. ఈ రోజు నుండి నాకేం పనిలేదు, ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్ రివిజన్ పెట్టుకుందాం, అలా అయితే అన్నీ కవర్ అవుతాయి, నువ్వు ఎంతవరకు చదివావో తెలుస్తుంది. పిల్లల్ని పంపాక హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న అమ్ముకి పిన్ని అనే సౌండ్ వినపడగానే లేచి తన దగ్గరికి వస్తూ ఉంటే స్వీటీ పరిగెత్తుకుంటూ వచ్చి అమూల్య కాళ్ళను చుట్టేసింది. నవ్వుతూ తనని ఎత్తుకుని బుగ్గ మీద ముద్దు పెడుతూ ఎలా వచ్చావు బంగారం అని అడిగింది అమూల్య. నేను ఒక్కదాన్నే వచ్చాను అని క్యూట్గా చెప్తుంది. అబ్బో, మా స్వీటీకి ధైర్యం చాలా ఎక్కువైంది. గేట్ దగ్గరికి వదలగానే పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చింది అని లక్ష్మిగారు గొంతు కొని అత్తమ్మ ఎలా ఉన్నారు అని అడిగింది అమూల్య. మా అమ్మగారిని పలకరించి ఒక క్షణం భయమేసింది అత్తమ్మ, దాన్ని వదిలితే ప్రపంచయాత్ర చుట్టేసేలా ఉందని బదులిచ్చింది లక్ష్మి. ఈ జనరేషన్లో పిల్లలే ధైర్యంగా తిరుగుతున్నారు, అలాంటిది మన స్వీటీ ఎదిగేపాటికి ఫారిన్ అంటే పక్క ఊరు అయిపోతుంది అత్తమ్మ. కరెక్టేనమ్మా, ఇప్పుడు ఆడపిల్లల్ని ఇలా చదువుల్లోనూ ఉద్యోగంలోనూ అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. చిన్నగా స్మైల్ ఇచ్చి అత్తమ్మ కాఫీ ఇవ్వనా, జ్యూస్ తాగుతారా? ఈ ఎండలకు కాఫీ నా వల్ల కాదమ్మా, నాకు జ్యూస్ ఇచ్చేయి. ఏ కాలంలో అయినా మీ మామగారు కాఫీ వదలరు కాబట్టి ఆయనకు కాఫీ ఇచ్చేసి ఎవరికి ఏం కావాలో సర్వ్ చేసి స్వీటీకి కూల్ బాదం పాలు తాగిస్తూ మన ఊరికి స్వీటీ ఎప్పుడు వచ్చింది అత్తయ్య అని అడిగింది అమూల్య. దానికి ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంటికి వచ్చి వారం అయింది, వాళ్ళ నాన్న దిగబెట్టి వెళ్ళాడు. మీ మామయ్య క్లోజ్ ఫ్రెండ్ కొడుకు పెళ్ళికని గుంటూరుకు వచ్చాము, అటునుంచి అటే వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటే ఇదే మిమ్మల్ని చూడాలని పట్టుబట్టి తీసుకువచ్చింది అని చెప్పింది లక్ష్మిగారు. లేకపోతే ఊర్లోకి వచ్చి కొడుకు ఇంటికి రాకుండా ఉంటారా? స్వీటీ మంచి పని చేసింది అని బుగ్గ మీద ముద్దు పెట్టి నైట్ టిఫిన్ చేయమంటారా లేక భోజనం చేయమంటారా అత్తమ్మ అని అడిగింది అమూల్య. మీ మామయ్యకు షుగర్ కదా, చపాతీ చేసేయమ్మా. అమ్మా ఎప్పుడొచ్చారు, వస్తున్నట్టు చెప్పనే లేదేంటి, సర్ప్రైజ్ ఇంట్లోకి వస్తూ అడిగాడు అమర్. ఏరా నీకు చెప్పి రావాలా అడిగింది లక్ష్మిగారు. అబ్బా అదేం లేదమ్మా, సడన్గా చూసి అడిగా. నీ కొడుకు నీ ఇల్లు, నీ ఇష్టం, ఎప్పుడైనా రావచ్చు, అసలే ఇక్కడ ఉండొచ్చు. జనార్దన్ కొడుకు పెళ్ళిరా, అది చూసుకుని ఎలా వచ్చాం చెప్పారు నారాయణ గారు. మంచి పని చేశారు నాన్న. బాబాయ్ అని అమర్ కాళ్ళ దగ్గరికి వచ్చి ఎత్తుకోమనగాని లేదు స్వీటీ, బయట నుండి వచ్చాను కదా, బ్యాక్టీరియా ఉంటుంది, ఫ్రెష్ అయ్యాక ఎత్తుకుంటా అని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు అమర్. పెద్దలందరికీ చపాతీ, ఎగ్ బుర్జీ,
తో పాటు ఆమ్రస్ కూడా ప్లేట్లో వడ్డించి బయట లాన్‌లోకి వెళ్ళి స్వీటీని చంకనేసుకుని చపాతీని ఆమ్రస్‌లో అద్ది నోట్లో పెట్టి "బావుందా బుజ్జీ" అని అడిగింది అమూల్య. "బావుంది పిన్ని" అని బుద్ధిగా తింటుంది. "ఇంకేంట్రా విశేషాలు? ఇప్పటికైనా మారావా? లేక ఆ పిల్లని సాధిస్తున్నావా?" అని అడిగింది లక్ష్మిగారు. "లేదమ్మా" అని చెప్పాడు అమర్. "పెళ్ళైనప్పటి నుంచి అదే చెప్తున్నావు. నిన్నెలా నమ్మేది?" చెప్పారు నారాయణగారు. "మీరిలా ఫిక్స్ అయితే నేనేం చేయలేను నాన్నా" అని తినేసి బెడ్‌రూమ్‌లోకి వెళ్ళాడు. తను పక్క రూమ్‌లో అత్తమామలకి పక్కా ఏర్పాటు చేసి అమ్ము వెళ్తుంటే "పిన్ని నేను నీ దగ్గర పడుకుంటాను" అని స్వీటీ అడగటంతో "మా దగ్గర పడుకోవే" అంది లక్ష్మి. "పర్లేదత్తమ్మా నాకేమి ఇబ్బంది లేదు" అని స్వీటీని ఎత్తుకుని బెడ్‌రూమ్‌లోకెళ్ళి తన పక్కన పడుకోబెట్టుకుంది అమ్ము. తనకు నిద్ర పట్టక సీతాలని పిలిచి ఇద్దరూ లాన్‌లో కూర్చుని మాట్లాడుతున్నారు. "ఇంకేంటి విశేషాలు" అని అడిగింది లక్ష్మి. చిన్నబాబుగారు బానే ఉన్నారమ్మా" తన కాళ్ళ దగ్గర కూర్చుని వినయంగా సమాధానం చెప్పింది సీతాలు. "వాడు నిజంగానే మారాడంటావా?" అనుమానంగా అడిగింది లక్ష్మి. "మారినట్టే కనిపిస్తున్నాడమ్మా. నీ సమస్యలు ఎలా ఉన్నాయి?" "పెదబాబుగారు చెప్పినట్టే చేశారమ్మా. నా కొడుకులు ప్రస్తుతానికైతే సైలెంట్‌గా ఉన్నారు. పోన్లే అంతా బావుంది కదా! ఏదైనా సమస్య అయితే మొహమాట పడకుండా నాకు గాని అయ్యగారికి కానీ చెప్పు." "సరేనమ్మా" అంది సీతాలు. తన రూమ్‌లోకెళ్ళి పడుకుంది లక్ష్మిగారు. "నువ్వేంటి డ్రెస్ చేసుకోకుండా అలాగే పడుకున్నావు?" అడిగాడు అమర్. "మీరేంటి టీ షర్ట్ వేసుకున్నారు కొత్తగా?" అడిగింది. "అమ్మ వాళ్ళు ఉన్నారని." "ఏంటి సెటైరా? మీ ముందర మాత్రమే టాప్‌లెస్‌లో ఉంటానని నీకు తెలియదా?" చెప్పాడు. "నేను కూడా అంతే. అత్తమ్మ వాళ్ళున్నారు కదా! బాగోదని డ్రెస్‌లోనే ఉన్నా." స్వీటీని జోకొడుతూ సమాధానం చెప్పింది అమూల్య. "వాళ్ళ దగ్గర పడుకోబెట్టకుండా పాపని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావే? ఏ మీకేమైనా అడ్డమా?" అని అడిగింది. "అమ్మా" అని స్వీటీ ఏడుస్తుంటే "ఇదిగో ఇదే ఇలాంటి ఏడుపులు ఉంటాయనే వద్దని ఖరాఖండిగా చెప్పాడు అమర్. పాపని ఎలా సముదాయిస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.